సరిపోద్దుట లేసి పక్కనట్లు సోడి జావా ఇది కాస్తుంది అనమాట. మా నాన్నలు పనికి వెళ్తున్నారని చూస్తారు కదా. కొంచెం చూడపిండి అట్టు అయితే వేసాను, మినపట్టు అయితే ఫస్ట్ వాటర్లో ఇలా శుభ్రం అయితే అందులో లేకుండా హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ అయితే మా నాన్నగారు టిఫిన్ అలాగే సోడి జావ అయితే కాస్తాను, చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కలుపుకుంటే వేసుకోవాలి, మీకు చూపించాలంటే. ఇలా కలుపుతూ ఉంటాను అనమాట. దీన్ని ఇలా పట్టు అయితే అయిపోతుంది. పొద్దుటే ఫస్ట్ టైం ఎంత 5 గంటలు వేసి మా అబ్బాయికి ఈరోజు పిక్నిక్ వేసుకెళ్ళాలన్నమాట. ఈలోపు మజ్జిగ కలుపుకోవచ్చు. పెరుగు చూసారా, మజ్జిగ కలుపుతాను. తీయడానికి అనుకూలంగా స్టాండ్ పెట్టలేదు, చేతితో పట్టుకోవడం ఫోన్ తీయడానికి వీడియో తీయడం. ఇంకోటి మజ్జిగ అయితే ఫస్ట్ ఇలా శుభ్రం పలుసుగా ఫస్ట్ కలిపేసుకుని పెరుగు ఇలా జాబ్ ఉడుకుతుంది కదా, తర్వాత కలిపేసుకొని తాగితే హెల్తీగా ఒంటికి మంచిది అనమాట. ఇంకొక అట్ట అయితే వేసాను అనమాట. ఇంకొక అట్ట ఆల్రెడీ బాక్స్లో పెట్టాను. ఇవ్వండి సోడి జావ అయితే కలిపేసాను, మరాబెట్టింది 2 కలిపేసాను. రేపు డైలీ బ్లాగులు క్లారిటీగా చేస్తా కంపల్సరీ. ఈరోజు పొద్దుట కదా చట్నీ వేస్తా. టిఫిన్ అయితే రెడీ పెట్టేసాను అనమాట. మూత పెట్టి కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మూత పెడదాం. చట్నీ వేసాను డబ్బాలోని. ఇంకా మా నాన్నకైతే జావ కాస్తాను కదా, జావ ఇచ్చేస్తా తాగేమని. నాన్న జావ తాగేసా, మంచి లేని అందులోని వాటర్ కూడా వేస్తున్నాను బాటిల్లోని. సంచి బట్ల సంచి టీ అయితే అవుతుంది. ఫస్ట్ మా అమ్మ పొద్దుట టీ అయితే ఉండాలి కంపల్సరీ. మా అమ్మకి పొద్దు టీ లేకపోయింది అనుకోండి రచ్చరంబాలు అనమాట. మాకు శుభ్రం మరాబెట్టేసి టీ అయితే గ్లాసులు వేస్తా, అయితే కప్లో మళ్ళీ దానికి కూడా మీరు మీనింగ్ పెట్టచ్చు. జావది కలిసి నాన్నకి బాగు పెట్టి పంపించి అమ్మ టీ అయితే పెట్టానమాట. ఇంకోండి టైం అయితే 6:20 అవుతుంది కదా. మా అమ్మ పొయ్యి వెలిగించి గేదెకి అయితే జావ అయితే అడేసింది. నెక్స్ట్ వేడి పడేస్తాను. నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తినడానికి అయితే వీడియో తీయాలి. పాలు తిను తీయాలి. పక్షులు చూస్తారు ఎలా కడుతున్నాయా. మా ఇంటి చెట్టు మీద మరీ ఎక్కువ ఉంటే చూద్దానండి.
సౌండ్ చూసారా? ఇంకా అలా పొద్దుట్లో ఇప్పటికీ ఇలా అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక నైట్ మేము ప్రతిరోజు నైట్ ముగ్గులు అయితే పెట్టేసుకుంటాం. పొద్దుటికి 6 ఉంటుంది అనేసి, ఇలాంటి ఆటోలు వెళ్తాయి కదండి, శుభ్రం తొక్కేస్తాయి అనేసి పొద్దుటే ముగ్గులు అయితే పెట్టేసుకుంటాం. రాత్రి పెట్టేసుకుంటే పొద్దుటికి 6 అయితే ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తారు మంచు అలా పడుతుందా. కోడికి తెల్లవారింది, మాకు తెల్లవారింది మా పల్లెటూరులో. అదే టౌన్లో అయితే ఈ టైం ఇంకా లెగరు. గుత్తాంకి అయితే ఉంటున్నాయి అన్నమాట అండి. ఇంకోండి వంట అయితే చేసేసాను కదా, నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు 8:30కి అంటారు ఇవాళ 2 బిట్నీ కేసు ఉంది. దాని గురించి అయితే 2 బిట్నీ కేసు దగ్గర అయితే వస్తాను అనమాట అండి. 2 బిట్నీ కేసు కూడా ఆల్రెడీ ఆప్షన్ థియేటర్ తీసుకెళ్ళి తీసుకొస్తారు కూడా, చేస్తారు అయిపోయింది. మార్నింగ్ 9కి వెళ్తే ఈసారి ఆఫ్టర్నూన్ 2 అయింది. ఇది సాధారణ పునఃపరిశీలన శిబిరం అనేసి జీజీహెచ్లో కాకినాడలో పెట్టారండి కొత్తగానే. అంటే కాకినాడ పెద్ద హాస్పిటల్ జీజీహెచ్లో. ఇది ఎలాగా ఏంటనేది మీకు దారి తెలియదు కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. జీజీహెచ్లో 4వ గేటు దగ్గర, 4వ గేటు దగ్గర అంటే మాతృ శిశు డెలివరీ కేసులు ఉంటాయి కదండి. మాతృ శిశు అంటే డెలివరీ కేసులు ఉంటాయి కదా, గర్భవతులు డెలివరీ చేస్తారు. ఆ చివరి లాస్ట్ 4వ గేటు, ఆ గేటు దగ్గర నుంచి అలా డైరెక్ట్గా వెళ్తే అక్కడ మీకు పక్కన కంటి చూపు గురించి పరీక్షలు చేసే విభాగం కనిపిస్తుంది. ఫస్ట్ అవ్వండి ఆ కంటి చూపు విభాగం, తర్వాత చెవి ముక్కు గొంతు గురించి కూడా ఉంటుంది. మొత్తం లైన్గా అయితే మీకు ఒక ఆర్డర్లో అయితే ఉంటుంది చూడండి. అంటే నేను వాయిస్ ఓవర్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఇది డైరెక్ట్ పెడితే కాపీ రైట్ వస్తుందని వాయిస్ తీసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ చూపిస్తున్నాను మీకు. ఇది మన కాకినాడ జిల్లా పెద్ద హాస్పిటల్లో ఇప్పుడు సాధారణ పరిశీలన గురించి చాలామంది ఇప్పుడు పెట్టుకోవాలని చూసుకుంటారు కదా, చూపించుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరైతే చూసుకోండి. తర్వాత చూసారా, ఫస్ట్ కంటి విభాగం అవ్వింది, దాని తర్వాత చెవి ముక్కు గొంతు ఇది పరిశీలన. ఏమో ఫస్ట్ ఏమో అక్కడ ఓపీ రాయించుకోవాలి, దాని పక్కనేమో కంటి విభాగం పరీక్షలు చేసే రూమ్ ఇది. పరీక్షలు అయిపోయిన తర్వాత దాని తర్వాత చెవి ముక్కు గొంతు విభాగం అనమాట. చూసారు, దానికి గ్రీన్ కలర్ టోకెన్ ఇస్తారనమాట. దీనికైతే ఫస్ట్ దానికేమో కంటికేమో రెడ్ టోకెన్, చెవి ముక్కు గొంతుకేమో గ్రీన్ టోకెన్ ఇస్తారనమాట. ఆ టోకెన్ ఎట్టుకొని తీసుకొని వస్తే మనకు చూస్తారు. అదిగో చూసారా, చెవి ముక్కు గొంతు విభాగం అది లాస్ట్ పైకి ఎక్కాలన్నమాట. లాస్ట్ 4వ గేటు కాడి నుంచి కిందన కంటి పరీక్షలు అయితే పైన చెవి ముక్కు విభాగం అనమాట, దానిపైనే ఫస్ట్ ఫ్లోర్లోని. అది కాకినాడ జీజీహెచ్, కాకినాడ పెద్ద హాస్పిటల్ అనమాట. చాలామంది ఉంటారు కదా. తర్వాత మానసిక విభాగం, ఇది మెంటల్గా అప్సెట్ అవుతారు కదా, వాళ్ళకి సంబంధించి. ఇది కూడా సాధారణ సర్టిఫికేట్ గురించి అక్కడ కూడా ఓపిస్తారు తీసుకుని అక్కడ చూపించుకోవడానికి. అది కూడా అక్కడే ప్లేస్లో. అప్పుడు చెవి ముక్కు గొంతులు అక్కడి నుంచి ఆ ఫ్లోర్లోనే, ఆ లైన్లోనే. మీకు ఎలా వెళ్ళాలి ఏంటన్నది ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంటుంది అనమాట. అందరూ వినియోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బట్టలన్నీ మడతెట్టుకొస్తాను అనమాట అండి. చూసారా, కొబ్బరి ముక్క సరిగా కొబ్బరి ఉనికి. ఎప్పుడు దిగారు తన్వీష్? మా అమ్మ కల్లాపు అయితే వేస్తున్నాను. మేము నైట్ వేసుకుంటాం కల్లాపు. నైట్ వేసుకుంటే పొద్దుటికి శుభ్రంగా ఆరైతే ఉంటుంది. లేదంటే ఆటోలు శుభ్రం దొక్కేస్తాను అనమాట. మార్నింగ్ వేసుకుంటే మేము ముక్కులు పెట్టిన పోతాయి.
అందుకని నైట్ వేసినట్టు ఇంకా అలా నేనైతే ముగ్గులు పెట్టేస్తాను అనమాట అండి. ఒక ముగ్గు చూపించాను అంతే, మీకు ఫుల్గా పట్టుకుని చూపిందామంటే ఫోన్ పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక ముగ్గు చూపించి మొత్తం మామూలు ఫుల్ ముగ్గు చూపిస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా డైలీ బ్లాగ్. ఇంకా ఉన్నది కానీ అంతా పెట్టడానికి కావాలి, చిన్న చిన్న బిట్లు అయితే పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్, గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. రేపు ఇంకొక వ్లాగ్తో కలుసుకుందాం.